సిఆర్డీఏ పరిధిలో చుట్టూ ఉన్న పట్టణాలు జాతీయ రహదారులను అనుసంధానం చేసేలా బాహ్యవలయ రహదారి నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజా రాజధాని ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు సాగాలని సూచించారు. భవిష్యత్తులో జాతీయ క్రీడలకు అమరావతి వేదికగా నిలిచేలా స్పోర్ట్స్ సిటీని సిద్ధం చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ వారాంతపు సమీక్షలో దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ వారాంతపు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. రాజధాని పరిధిలోని అంతర్ బాహ్యవలయ రహదారులపై ప్రధానంగా చర్చ జరిగింది. రహదారులకు సంబంధించి 3 ఆప్షన్లను సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ చంద్రబాబు ముందు ఉంచారు. వాటిపై కూలంకుశంగా చర్చించిన ముఖ్యమంత్రి రాజధాని పరిధిలో చుట్టూ ఉన్న పట్టణాలు జాతీయ రహదారులను కలిపేలా బాహ్యవలయ రహదారి నిర్మాణం ఉండాలని ఆదేశించారు. 2 రోజుల్లో ప్రణాళికను సిద్ధం చేస్తే త్వరలో జరిగే శాఖాధిపతుల సమావేశం సహా మంత్రిమండలి సమావేశంలో తుది నిర్ణయానికి రావచ్చని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి గారు దీని మీద డిస్కస్ చేసి ఎల్లోగా ఉండేదానికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. రెడ్ అయితే గుంటూరుది కవర్ చేయదు, ఎల్లో అయితే గుంటూరు కూడా కవర్ చేస్తుంది, బ్లూ అయితే మరీ పెద్దదై ప్రయాణం చేసే ట్రాఫిక్ కూడా జర్నీ ఎక్కువ అవుతుందని యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు అభిప్రాయారు. సో ఆ 210 బదులు ఈ 186 అయితే ప్రయాణించే దూరం తగ్గుతుంది, ట్రాఫిక్ ఉండదు. అది 210 కిలోమీటర్లకి 186 కిలోమీటర్లకి ప్రపోర్షనల్ గా తగ్గుతుంది. రేపు కేబినెట్ లో మంత్రులందరితో కూడా డిస్కస్ చేసి రేపు దీని మీద ఫైనలైజ్ చేసి డిపిఆర్లు అయిపోగానే ఈ వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. చెన్నై, కోల్కతా, విజయవాడ, ముంబై, విజయవాడ, జగదల్పూర్ జాతీయ రహదారులతో పాటు కొత్తగా నిర్మించబోయే అమరావతి, అనంతపురం ఎక్స్ప్రెస్ రహదారికి అనుసంధానంగా ఉండేలా బాహ్యవలయ రహదారి ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. భవిష్యత్తులో రాజధాని బాహ్యవలయ రహదారి చుట్టూ శాటిలైట్ టౌన్షిప్స్ అభివృద్ధి చెందుతాయని అన్నారు. బాహ్యవలయ రహదారిపై తుది ప్రణాళిక సిద్ధమైతే సవివర నివేదికను కేంద్రానికి పంపించాల్సి ఉంటుందని చెప్పారు. అంతర్వలయ రహదారి నుంచి నగరానికి దారితీసే అంతర్గత రహదారులన్నీ మలుపులు లేకుండా నేరుగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాజధాని పరిధిలో భూ సమీకరణ ప్రక్రియ డిసెంబర్ నెలాఖరులోగా ముగుస్తుందని, 2 గ్రామాలు మినహా అన్ని చోట్ల ప్లాట్ల కేటాయింపు పూర్తవుతుందని సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ సీఎంకు తెలిపారు. అమరావతిలోకి తొలుత విద్యాలయాలు, కళాశాలలు, ఆస్పత్రులు, నక్షత్ర హోటళ్లు వస్తే నగరాభివృద్ధి శరవేగంగా సాగుతుందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజా రాజధానిలో నిర్మాణాలు ప్రారంభించాలని హిల్టన్, మ్యారియట్, లీలా గ్రూప్ వంటి అంతర్జాతీయ సంస్థలను కోరాలని సూచించారు. జస్టిస్ సిటీ, ఎంటర్టైన్మెంట్ సిటీ, ఎడ్యుకేషనల్ సిటీ వంటి నవనగరాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రానున్న కాలంలో జాతీయ క్రీడలకు అమరావతి వేదికగా నిలిచే స్పోర్ట్స్ సిటీని సిద్ధం చేయాలన్నారు. వెలగపూడి సచివాలయ ప్రాంగణంలోని నిర్మాణంలో ఉన్న శాసనసభ, శాసనమండలి భవన నిర్మాణాలు మరో నెల రోజుల్లో పూర్తవుతాయని సిఆర్డీఏ అధికారులు సమావేశంలో తెలిపారు.